హలో అండి అందరికీ వెల్కమ్ టు మహతి టైలరింగ్. 28 సైజ్ బ్లౌజ్ అయితే చాలా ఈజీగా లైనింగ్ పీస్ కట్ చేశాను. ఇదైతే బ్లౌజ్ పీస్ అనమాట. చూస్తున్నారు కదా, బ్లౌజ్ పీస్లో ఒక సైడ్ బార్డర్ చిన్నగా వచ్చింది, ఒకసారి పెద్దగా వచ్చిందనమాట. సో మనకు ఈ బ్లౌజ్ ఇచ్చిన కస్టమరు ఈ చిన్న సైజ్ బార్డర్ని బ్యాక్ పార్ట్కి పెట్టమన్నారు. చాలామంది అలా పెట్టుకోరు. సో ఎవరు వాళ్ళ ఇష్టం, కుట్టుకునే వాళ్ళ ఇష్టంతో మనము స్టిచ్చింగ్ అనేది, కటింగ్ అనేది చేయాలి. సో ఈ 28 సైజు బ్లౌజు లైనింగ్ పీస్ కటింగ్ అనేది చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేనైతే ఫుల్ వీడియో పెట్టాను. ఇక్కడ బాణం గుర్తుంది చూడండి, అక్కడ లింక్ ఉంటుంది. ఆ లింక్ని క్లిక్ చేస్తే లాంగ్ వీడియో వచ్చేస్తుంది అనమాట. చూడండి, పెద్ద బార్డర్ కూడా హ్యాండ్ కంటే తక్కువ సైజులో పెట్టమన్నారు. చూడండి, పొడుగా కాకుండా హాఫ్ హ్యాండ్ లాగానే పెట్టమన్నారు. ఈ పెద్ద బార్డర్లో మధ్యలో చిలుకలు వచ్చాయి కదా, అవి మిస్ కాకుండా మిడిల్లో వచ్చే విధంగా కిందికి కొద్దిగా తీసేసి ఇలా అయితే కట్ చేశాను అనమాట. చూడడానికి బాగుంటుంది కదా. సో షేప్ బెల్ట్ అనేటివి మొత్తం 4 అనేటివి ఈ బ్లౌజ్ పీస్లో వచ్చాక కూడా బాగా మిగిలిపోయింది. చిన్న సైజ్ బ్లౌజ్ కదా, సో మన క్లాత్ అనేది చాలా మిగిలిపోతుంది అనమాట. 28 సైజ్ బ్లౌజ్ కటింగ్ అనేది నేర్చుకోవాలనుకుంటే ఫుల్ వీడియో క్లిక్ చేసి వెళ్ళి చూడండి. కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకి నా ఛానల్ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఈ వీడియో చూసే వాళ్ళైతే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. ప్లీజ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. బ్లౌజ్ కట్ చేశాక నేనైతే ఇలా చుట్టగా చుట్టేసుకొని దారం పెట్టేసుకుంటాను. చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.